దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఏ విధంగానైతే దేవునికి మొరపెట్టారో, దేవుడి యొక్క ఆ యొక్క మొరను విన్న దేవుడు వారి యందు ఏ విధంగానైతే లక్ష్యం ఉంచి ఉన్నాడో, ఈ ఉదయకాల సమయంలో ఏ స్థితిలో ఉండి నువ్వు దేవునికి మొరపెడుతున్నావో, ఏ స్థితిలో దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నావో, ఏ స్థితిలో దేవుణ్ణి నువ్వు బ్రతిమిలాడుతూ ప్రార్థన చేస్తున్నావో, అట్టి ప్రార్థన అన్నట దేవుని యొద్దకు చేరింది అని చెప్పి అంటున్నాడు. నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరితే దేవుడు నీ యందు లక్ష్యం ఉంచి ఉన్నాడు. నీ యందు దేవుడు లక్ష్యం ఉంచి ఈ మాట సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనములో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. ఎంత అద్భుతం అండి! వారి దుఃఖములు దేవునికి తెలిసి ఉండేవంట. వారి మొరలు దేవుని యొద్దకు చేరినప్పుడు వారి దుఃఖములు దేవునికి తెలిసి ఉన్నాయని వారి ఎడల దేవుడు లక్ష్యం ఉంచి ఉన్నాడు. సహాయము చేయాలని, విడుదల చేయాలని, స్వస్థపరచాలని. దేవుని బిడ్డలారా, అదే రీతిగా నీవు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీ మొరను వింటిని అంటున్నాడు. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి అంటున్నాడు. దేని నిమిత్తమే నువ్వు దుఃఖపడుతూ దేవునికి మొరపెడుతూ ఉన్నావో అవన్నీ కూడా దేవునికి తెలిసి ఉన్నాయట. తెలుసుకున్న దేవుడు నీ జీవితంలో చేస్తున్నటువంటి కార్యము యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనములో, నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తునమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు, నరుడికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని చెప్పేసి నేనే మిమ్మల్ని ఓదారుస్తాను అంటున్నాడు. ఎలాంటి దుఃఖంలో నీవు ఉన్నావో, ఎలాంటి వేదనలో నీవు ఉన్నావో, ఎలాంటి బాధలో ఉన్నావో, ఎలాంటి నిట్టూర్పులో నీవు ఉన్నావో, దేవుడు నిన్ను ఆయన ఓదారుస్తాను అంటూ ఉన్నాడు. ఎందుకు నువ్వు నరునికి భయపడుతున్నావు? మాటల చేత బాధ పెడుతున్నటువంటి వారిని, పనుల చేత బాధ పెడుతున్నటువంటి వారిని, క్రియల చేత ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని బట్టి నువ్వెందుకు బాధపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి ఆయన నేను ఓదారుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనములో, బయలువెల్లుడి అని బంధింపబడిన వారిని తను బయటకి రండి అని చీకట్లోనున్న వారితోనూ చెప్పుచు నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించింది అంటున్నాడు. ఎంత అద్భుతం! ఏ స్థితిలో నువ్వైతే ఉన్నావో మీరు బయటికి రండి అంటున్నాడు. మీరు బయటికి రండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అదే విధంగా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలులని బయటికి రప్పించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బయటికి రప్పించినటువంటి ఆ దేవుడు నీవు కూడా ఎలాంటి స్థితిలో ఉండి మానసికంగా బాధపడుతూ వేదన పడుతూ ఉన్నావో, కృంగిపోతున్నావో, అట్టి స్థితి నుండి నువ్వు బయటికి రా. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. రక్షించువాడు నీ దేవుడే. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 14వ అధ్యాయం 22వ వచనము, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్ర మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయి, ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. ఎంత అద్భుతం! ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు బయటకు వచ్చినప్పుడు భయంకరమైనటువంటి గొప్ప పెద్ద సముద్రం వారికి ఎదురుగా ఉన్నది. వెనక శత్రువులు వారిని తరుముకుంటూ వస్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు ముందడుగు వేశారు. ఖచ్చితంగా దేవుడు వారి పట్ల అద్భుతం జరిగించాడు. నీవు కూడా దేవుని మాటను విని ఏ స్థితిలో వేదన పడుతూ భయపడుతూ బాధపడుతూ కృంగిపోతున్నావో ఆ స్థితి నుండి నువ్వు బయటికి రా. అవిశ్వాసపు స్థితి నుండి బయటికి రా. భయము నుండి నువ్వు బయటికి రా. దేవుడు నీకు మార్గమును సరళం చేస్తా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! తన ప్రజలు శ్రమ పడుతూ ఉన్నారు, వారిని దేవుడు ఓదారుస్తూ ఉన్నాడు. శ్రమలో నువ్వు మొరపెట్టి ఉన్నావు కదా, దేవుడు నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు. అట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనము, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును
తొలగిపోవును అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావా? నువ్వు నిట్టూర్పును నువ్వు విడుస్తూ ఉన్నావా? వాటన్నిటి కూడా తొలగిపోతాయి అని చెప్పేసి ఆయన నిత్య సంతోషము మీకు కలుగును గాక అని ఆయన మీతో మాట్లాడుతున్నాడు. అటువంటి గొప్ప కార్యము మీ జీవితంలో, మీ కుటుంబంలో నెరవేరును గాక. ఆమేన్.